ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 72వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. రమ రాకేందువదన రతి రూపా రతి ప్రియా రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట. శ్లోకం యొక్క అర్థం: రమ అంటే ఆనందాన్ని ప్రసాదించేటువంటిది, భక్తుల హృదయాలలో నివసించేటువంటిది. రాకేందువదన అంటే పౌర్ణమి చంద్రునిలా ప్రకాశించేటువంటి ముఖమును కలది అన్నమాట. రతిరూప ప్రేమ, సౌందర్యం, ఆనందానికి స్వరూపిణి ఆమె. రతిప్రియ పవిత్రమైన ప్రేమను, దాంపత్య సౌఖ్యాన్ని ఇష్టపడేటువంటిది. రక్షాకరి భక్తులను అన్ని ఆపదల నుండి రక్షించేటువంటి తల్లి. రాక్షసగ్ని అంటే దుష్ట శక్తులను, రాక్షస స్వభావాలను, మనలో ఉన్నటువంటి చెడును నాశనం చేసేటువంటిది. రామ అంటే పరమానంద స్వరూపిణి, సర్వులను ఆనందంలో నిలిపేటువంటిది. రమణలంపట పరమశివుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగినది, శివునితో నిత్య ఐక్యస్థితిలో ఉండేటువంటిది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అమ్మవారిని పౌర్ణమి చంద్రుని వంటి కాంతివంతమైన ముఖం కలిగిన, అలాగే ప్రేమకు మూలమైన, భక్తులను రక్షించేటువంటి, దుష్టులను సంహరించేటువంటి, అలాగే పరమశివునితో నిత్య ఏకత్వంలో ఉన్నటువంటి జగన్మాతగా స్తుతిస్తుంది. ఈ నామాలను భక్తితో జపించడం వల్ల మనశ్శాంతి, దాంపత్య సౌఖ్యం, రక్షణ మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వాసం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని అందరు కామెంట్ చేయండి. ఈ భక్తి యొక్క సందేశాన్ని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.